నా నమస్తే. నమస్తే. ఫస్ట్ బోనం మీ కుటుంబం నుంచే అని చెప్పేసి విన్నాము. ఫస్ట్ బోనం అని కాదు, మేము అమ్మవారిని ఎత్తుకుంటాం. మేము సాకలోనము అమ్మవారి ఎత్తుకుంటాం. ఓకే. ప్రతి సంవత్సరం ఇట్లానే చేస్తా ఉంటారన్న? ప్రతి ఎప్పటి నుంచి అన్న ఈ ఆచారం స్టార్ట్ అయింది? ఈ ఆచారము రాజుల కాలం నుంచి ఉందమ్మా. ఇది 26 పని వృత్తులు వాళ్ళు ఉన్నారు. సాకలు, మంగళలు అందరూ పని వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మీ కుటుంబీకుల నుంచే ఈ సాకలి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సాకలి వాళ్ళు మెయిన్ జో అమ్మవారి అయితే ఉన్నది. ఆ అమ్మవారిని మేము తీసుకెళ్తాము. చోటా బజార్ నుంచి అమ్మవారిని ఇప్పుడు 2:30-3 గంటలకు అనంతచారి ఇంట్లో పూజ అయిన తర్వాత అమ్మవారి విగ్రహాలు తీసుకొస్తే మెయిన్ విగ్రహం జో ఉంటుంది. ఈ సంవత్సరం మంచిగా పల్లకి కూడా తయారు చేయించినాము. నేను ఒక పావు నిమిషాలు పావు గంట అమ్మవారిని ఎత్తుకొని దాని తర్వాత నా కొడుకు శివరాజ్ అని ఉన్నాడు, అతనికి ఇచ్చేసి అతన్ని తీసుకొని వస్తాడు పై వరకు. ప్రతి సంవత్సరం ఇలాగనే జరుగుతుంది. నా అమ్మవారు ఎలా కరుణిస్తారు, ఎలా చూస్తారన్న? ఇంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నారని చెప్పి అమ్మవారికి ఎంతో భక్తులు లక్షల పబ్లిక్ వస్తున్నారని నమ్మకంతోనే వస్తున్నారు అమ్మవారికి. మందిని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అసలు? అమ్మవారికి ఆనందం కలుగుతుంది. ఇంకా జనాలు రావాలా, ఇంకా పూజలు జరపాలా, సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాం.